ఇంకా నాకు డెలివరీ అయ్యి నాకొక బాబయితే పుట్టేశాడు. ఇంక నేను బాబునైతే తీసుకొచ్చిన 1 అవర్‌కి అయితే నన్ను బయటికి తీసుకొచ్చారు. ఇంక మా వారు, మా అత్తయ్య, నేను ఎంత ఏడ్చామో, మా అమ్మ, నాన్న లేరనే ఒక దిగులు. నేను వెంటనే కాల్ చేసి చెప్పాను. మా వారు కూడా కాల్ చేసి చెప్పారంట. మా అమ్మ వాళ్ళు అప్పుడు స్టార్ట్ అయ్యి మిడ్‌నైట్ 1:00కి వచ్చారండి నా కోసము బాబుని చూడడానికి. ఇంక అక్కడి నుంచి హాస్పిటల్‌లో అంతా ఉన్నారు. ఫైనల్‌గా నా డెలివరీ స్టోరీ అయితే ఇదేనండి. దాని తర్వాత సి సెక్షన్ అయినాక నాకు రికవరీ కావడానికి నాకు చాలా టైం పట్టింది. సో నా ప్రెగ్నెన్సీ సిరీస్ అంతా కూడాను మీతో షేర్ చేసుకోవడం, నా నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా ఎప్పటికీ యూట్యూబ్లో ఉండిపోద్ది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా ఈ ప్రెగ్నెన్సీ జర్నీని మీరందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి. మేము పిల్లలు పుట్టరేమో అనుకున్న మాకు ఒక బాబు అయితే పుట్టేశాడు. మా ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ రోజు నుంచి నా లైఫ్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయింది. నేను ఒక తల్లిని అయిపోయాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడితో ఇది అయిపోయిందండి.